హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం క్యాప్సికమ్ శనగపప్పు కారం విత్ పన్నీరు ఈ స్టఫ్డ్ కర్రీ చేసుకున్నామండి. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసేసుకున్నాం రండి. క్యాప్సికమ్ శనగపప్పు పొడితో కూర ముందుగా కట్ చేసేసుకుని గింజలని తీసేద్దాం. పిల్లలు మామూలుగా దీన్ని తినాలంటే తినలేరు, ఏదో పసర వాసన వస్తుందని తినరు. ఇట్లా చేసి పెట్టారనుకోండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. దీంట్లో మనం పన్నీర్ కూడా వేస్తున్నాను, ఇంకా బాగుంటుంది. ఇది చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ అండి, సూపర్గా ఉంటుంది. ఇది సాంబార్కి రసంలోకి మంచి కాంబినేషను. తినని పిల్లలతో కూడా తినిపించగలిగే రెసిపీ అన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ శనగపప్పు కొబ్బరి కారంతోనే ఈ క్యాప్సికమ్ ముక్కల నిండా నింపుకుందామండి. ఈ కొబ్బరి కారాన్ని వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, జీలకర్ర, చిన్నులపాయ గబ్బాలు, కరివేపాకు, ఉప్పు, కారం కలిపి మిక్సీ పెట్టానమాట. ఇది కొబ్బరి కారం అంటారు దీన్ని, లేదా శనగపప్పు కారం అంటారు. దీని రెసిపీ కూడా మీకు కింద లింకులో ఇస్తున్నాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. దీన్ని ఇప్పుడు వీటిలో కూరుకుందాం. లూజ్గా లేకుండా బాగా గట్టిగా ఒత్తేసేయండి. ఇట్లా పెట్టేసుకోవడమే. అన్నీ ఇట్లా శనగపప్పు కారంతో నింపి పెట్టుకున్నానండి. వీటిని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని వేయించుకుందాం. క్యాప్సికమ్ ముక్కలు వేయించుకోవడానికి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇట్లా పెట్టుకోవాలండి. స్టవ్ని సిమ్లోనే ఉంచుదామండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను. ఈ సన్నటి సెగ మీదే ఇవి మగ్గిపోతాయి. 5 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసి చూద్దాం. ఏగినాయి బాగాని. వీటిని ఇంకో వైపుకి తిప్పుకుందాం. ఇట్లా జాగ్రత్తగా తిప్పుకోండి, ఏం పడిపోదు. ఇంకోవైపు కూడా ఇట్లాగే వేయించుకుందాం. రుచికి సరిపడ ఉప్పు వేస్తున్నానండి. కారంలో కూడా ఉంది కదా, కొద్దిగానే వేస్తున్నాను. కారం ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఈ శనగపప్పు కారం కూడా మిగిలింది కదా, ఇది కూడా వేసేస్తున్నాను. పన్నీరు తురుముకుందామండి. ఈ పన్నీర్ వేసుకోవడం వల్ల ఈ క్యాప్సికమ్ టేస్ట్ అసలు సూపర్గా ఉంటుందండి. పన్నీరు తొందరగానే అయిపోతుందండి. ఇంకొక 3 నిమిషాలు ఇట్లా మగ్గనిచ్చేసేద్దాం. ఏమి గరిటె పెట్టి తిప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లాగే మగ్గనిచ్చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే. మూత తీసి చూద్దామండి. అయిపోయింది. ఇటువైపు కూడా పన్నీర్ కూడా కొద్దిగా మెల్ట్ అయిపోయింది. చక్కగా వేగాయి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర తరిగేసుకుందామండి. ఒక్క నిమిషం మూత లేకుండా వేయించుకుందాం. అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని ఇక డిష్ అవుట్ చేసేసుకుందాం. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయగలరు. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు తక్షణం అందుతాయి. థ్యాంక్ యూ అండి.